హాయ్ హలో నమస్తే డేర్ మీడియాకు స్వాగతం. ఎర్రకాలువ నిర్మాణ పనుల బాధ్యత రైతులే పర్యవేక్షించాలని, అప్పుడే నిర్మాణ పనుల్లో నాణ్యత పెరుగుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం, అప్పారావుపేట గ్రామాల్లో గండ్ల పూడిక నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్ల పటిష్ట నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ఎలాంటి అలసత్వం లేకుండా నాణ్యతతో చేయాలని సూచించారు. ఈ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గండ్ల నిర్మాణ పనులు 4 కాలాల పాటు రైతులకు ముంపు భయం లేకుండా చూడాలని సూచించారు. ఎర్రకాలువ గట్లను నాశనం చేసి ఇసుక పట్టుకుపోయే వారిని చూస్తూ వదిలేయడంపై రెవెన్యూ అధికారులపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి తానే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లాలని, ఈ పనుల నిమిత్తం 9 కోట్ల ప్రతిపాదనలు పంపితే వాటిలో మొదటి విడతగా 2.71 కోట్లు విడుదల చేశారని, ఆ నిధులతో 8 గండ్లు, 1 షట్టరు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో గట్లు పటిష్టం చేసి రైతులకు ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎర్రకాలువ పరివాహక రైతులు మాట్లాడుతూ 2018లో పడిన గండ్లు పోడ్చడానికి ఎంత సమయం పట్టిందని, ఇక ఈ ప్రాంతంలో సాగు చేసే పరిస్థితి లేదని, తాము సాగు విరమించే పరిస్థితికి వచ్చామని, కానీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో ఈ గండ్లు పూడిక చేయడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏతకోట తాతాజీ, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జనసేన మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఎంపీడీఓ వి చంద్రశేఖర్, ఏఈ అనిల్, నీటి సంఘ అధ్యక్షులు గంధం ఏడుకొండలు, అడ్డగర్ల ప్రసాద్, నాయకులు బండారు నాగరాజు, నార్పిరెడ్డి దొరబాబు, కొండపల్లి నగేష్, టీడీపీ నాయకులు పసల కొండ, వాడపల్లి సుబ్బరాజు, మద్దిపాటి రవితేజ, పసుమర్తి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. రైతుల తరఫున ఇక్కడ 2018లో పడిపోయిన గళ్ళ నిమిత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చించి ఈ గళ్ళు పూర్తి జరుగుతుంది. కావున దీనివల్ల రైతులకు 15,000 ఎకరాలు సుమారు లాభం పొందుతారు. కావున ఇక్కడ ఒక ఇరిగేషన్లో డామ్ ఒకటి ఉంది. ఆ డామ్ వల్ల ఈ అపరాధం అంతా జరుగుతుంది. కావున డామ్ను కూడా ఒక గజం వెడల్పుని 6 అడుగుల పాటు కిందకి కట్ చేయవలసిందిగా కోరుచున్నాను. అదే. అందరికీ నమస్కారం. ఈవేళ ఎర్రకాలువ మీద పడ్డటువంటి గళ్ళుని పూర్తి చేయడానికి చాలా స్పీడ్గా ఈ వర్కులు జరగాలని చెప్పని ఈవేళ ఎమ్మెల్యే గారు చాలా వచ్చి మొత్తం కాంట్రాక్టర్లతోటి వీళ్ళతోటి కూడా మాట్లాడటం జరిగింది. ఈవేళ వచ్చి ఎర్రకాలువ మీద 9 గళ్ళు జగన్నాథపురంలో షట్టర్లో కలిపి 2,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈవేళ ఈ వర్కుల్ని చాలా స్పీడ్గా చేసి రైతుల్ని ఆదుకోవాలని, పంటని ఆదుకోవాలని అనేటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడి ఈ గళ్ళుని మీద ఎవరు కూడా ఇప్పుడు మట్టి అయిపోకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతూ చాలా పంట నష్టపోతూ ఉన్నారు. ఈవేళ వచ్చి మన కూటమి ప్రభుత్వంలో ఈవేళ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఈ వర్కుల మీద అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి చాలా స్పీడ్గా ఈ వర్కులు నడవాలని చెప్పినని చాలా స్పీడ్గా వర్కులను చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి మనం రుణపడి ఉన్నామని చెప్పి రైతులందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పినని నేను తెలియజేసుకుంటున్నా. ఇక్కడ మాధవరం, అప్పారావుపేట, వీరంపాలెం, జగన్నాథపురం ప్రాంతంలో ప్రతి వర్షాకాలం ఎర్రకాలం మొలకొచ్చి గట్లు కొట్టుకుపోయిన సందర్భం గత 7-8 సంవత్సరాల నుంచి కూడా గట్లు పూడ్చలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో 3-4 సార్లు ప్రస్తావించిన తర్వాత ఒక 2,70,00,000 మనం శాంక్షన్ చేయడం, దీంట్లో ఇది 60 లక్షలతో ఇది పనులు ప్రారంభించడం జరిగింది. పూర్తిగా ఇది ఇసుకతో మాత్రం చెయ్యకూడదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా
దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇసుకతో చేస్తే మళ్ళీ ఉండదు, కొట్టుకుపోద్ది. కాబట్టి మట్టితోనే చేయమని చెప్పి మనం ఎస్టిమేషన్ ఇచ్చాం. మీకు అలాంటి అవకతవకలు జరిగితే మీరు నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే బయలుదేరి వచ్చి ఆ ఇసుక తోలించే పరిస్థితి నుంచి మట్టితోనే చేద్దాం. దీన్ని చేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. కానీ మట్టి కట్టి వేసే విధంగా ఈ 60 లక్షల పనులు జరుగుతాయి. దయించి ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా దీనికి సహకరించండి. ఏమైనా ఉంటే తెలియజేయండి నాకు, నేను కూడా వస్తాను. ఎంఆర్ఓకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ నాయకులకు తెలియజేయండి. తప్పకుండా ఇది మట్టితో చేయించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈ మట్టితో చేస్తేనే ఇది ఆగుతుంది. కాబట్టి చేద్దాం. ఇంకా 2 గంటలు ఎదురున్నా అది కూడా పూడ్చవలసిన అవసరం ఉంది. టెంపరీగా సీజన్ చేసి చూద్దాం, లేకపోతే నెక్స్ట్ సీజన్ అది కూడా పూడిపిద్దాం. అదే మాధవరం బ్రిడ్జికి కూడా కొంత మనం డబ్బులు పెట్టాం. ఎంతది? బ్రిడ్జ్ 9 కోట్లు 18 లక్షలు సార్ టెంపరీ. అది చేస్తున్నాం. ఇప్పుడు అందాక మాధవరంకి నిడదవోలుని కలుపుతూ సిమెంట్ రోడ్ని శాంక్షన్ చేసాం దాన్ని. ఎందుకంటే బ్రిడ్జికి 9 కోట్లు అవుతుంది, డబ్బు లేదు కాబట్టి. దానికి ఆ మంత్రి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, కందులు దుర్గేష్ గారికి. ఆయన కూడా మరి సీఎంతో మాట్లాడుతూ ఉన్నారు. అందాక మాత్రం 2 జిల్లాలకి రాకపోకలు సాగించేందుకు మాధవరం పక్కన సిమెంట్ రోడ్డు కొద్దిగా స్టాండర్డ్గా వేసే విధంగా ఎస్టిమేట్లు తయారు చేసాం. అది 18 లక్షలు, అది కూడా శాంక్షన్ అయింది. టెండర్ అవగానే అది కూడా మొదలు పెడతాం. దీనికి మీరందరూ కూడా ఇది మన సొంత పని. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉండొచ్చు, కానీ చేయించుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఎందుకంటే నేను అత్తమాని ఇక్కడ రాలేను కాబట్టి. ఏదో ఒకసారి వస్తాం, చూస్తాం. మీరు ఏమైనా కంప్లైంట్ చెప్పారు, ఇప్పుడు ఇసుకేస్తున్నారని వేయొద్దని చెప్పాం, వేయరు. కొత్తగొండలోంచి తోలుకోండి. దానివల్ల ఇది స్టాండర్డ్గా ఈ గట్లు నిలబడే విధంగా ఉంటాయి. మరి మనకి సహకరించి నిమ్మల రామారెడ్డి గారు డబ్బులు శాంక్షన్ చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, రైతుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.